మేడారంలో మహాజాతర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఇప్పటికే మేడారం చేరుకుంటున్నారు. తొలుత అక్కడ జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. స్నానాల కోసం ప్రభుత్వం లక్కవరం జలాశయం నుంచి నీళ్లు విడుదల చేసింది. జంపన్న వాగు నుంచి అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. సమ్మక్క సారలమ్మకైతే జనం కూడతారని చెప్పొచ్చు. భక్తులు రాత్రి నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ జంపన్న వాగైతే చేరుకున్నారు. అమ్మవార్లను మొక్కుకునే ముందస్తుగా మాత్రం జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతకే అమ్మవార్లకైతే కూడా మొక్కులైతే చెల్లిస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా జంపన్న వాగు మొత్తం జనసాగరంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం కూడా జంపన్న వాగులో జలకాలాడుతారని చెప్పొచ్చు. ఇక్కడ పబ్లిక్ పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగులో కూడా స్నానం చేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు బంధువులతో ఇక్కడికి వచ్చి మాత్రం ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శివసత్తులు కూడా వారి ఇష్టదైవమైనటువంటి సమ్మక్క తల్లిని స్మరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పూనకాలతో తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే వారంతా కూడా మరోవైపు కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం అమ్మవారిను దర్శించుకునేటువంటి క్రమంలో కూడా వారంతా కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ నీటిలో కూడా జలకాలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లిస్తారు. ఉన్నటువంటి బంగారం చీరె సారెని మాత్రం మొక్కులు చెల్లిస్తారు. చెల్లించేటి క్రమంలో ముందస్తుగా మాత్రం ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరిస్తారు. ఇక్కడ తమ ఇష్ట దైవాలైనటువంటి సమ్మక్క తల్లిని సారలమ్మ తల్లిని కూడా స్మరిస్తూ ఇక్కడ శివసత్తులు మాత్రం వారి యొక్క పూనకాలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఇక్కడ వారి భవిష్యవాణి చెప్పడం అదేవిధంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇట్లా అనేకమైనటువంటి భక్తులు మాత్రం వివిధ కార్యక్రమాలు అయితే చేస్తుంటారు. అంటే ఈ క్రమంలో కూడా ఇక్కడ భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. దాదాపు ఇప్పటికైతే కూడా 1.5 మందికి పైగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాయి. ఇక్కడ జంపన్న వాగు వద్ద బ్యాటరీ ట్యాప్ ఆఫ్స్ వాటర్ అయితే ఏర్పాటు చేశాయి. ఇక్కడ జంపన్న వాగులో కూడా ఈత కొట్టడం అదేవిధంగా జలకాల అయిన తర్వాతకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి వాటర్స్ మాత్రం ఇక్కడ వాటర్ వద్ద కూడా స్నానం చేస్తూ ఉన్నటువంటి అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జంపన్న వాగులో మాత్రం ఇదివరకైతే మాత్రం నీరు ఉండకపోయేది. కానీ ఇక్కడ జాతర సమయంలో కాబట్టి వాటర్ ఉండాలనే ఉద్దేశంతో కూడా లక్కవరం సరస్సు నుంచి కూడా గత 3 రోజుల నుంచి కూడా నిరంతరంగా వాటర్ అయితే విడుదల చేస్తున్నారు. ఇక్కడ నుండి జంపన్న వాగులో కూడా స్నానం ఆచరించేటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తూ అదేవిధంగా ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు చెల్లించే నేపథ్యంలో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హేమంత్తో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, మేడారం.